కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న ఆయన టీడీపీలో చేరనున్నట్లుగా సమాచారం. సూర్యప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ, తనయుడు టీడీపీలో చేరనున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్, అలాగే సుజాతమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. వేదవతి, గుండ్రేవుల, హోస్పేట్ నుంచి కర్నూలు వరకు పైప్లైన్ ప్రాజెక్టుల ఆమోదం కోసం కోట్ల పట్టుబడుతున్నారు. నిన్న సీఎంతో సమావేశంలోనూ ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. ప్రాజెక్టులకు క్లియరెన్స్ వస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావుని అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, చెప్పండి, మొత్తం మీద కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలో చేరడానికి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోందా? నిన్న అర్ధరాత్రి వరకు అంటే సుమారు 1:30 దాకా సీఎం చంద్రబాబు నాయుడుతోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ అంతా ఉన్నారు. సీఎంతో పాటు డిన్నర్ లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా నేనైతే ఇప్పుడు పార్టీలో చేరేందుకు రాలేదు, కానీ కర్నూలు జిల్లాకు చెందిన 3 ప్రాజెక్టులు వేదవతి, గుండ్రేవుల, హోస్పేట పైప్ లైన్ ప్రాజెక్టులు ఓకే చేయాలని చెప్పి సీఎంను కోరాను. అంటే అప్పుడు ఆ 3 ప్రాజెక్టులు కనుక ఓకే అయితే నేను ఖచ్చితంగా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆయన పైకి ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా నిన్న సీట్ల విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద చర్చ జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా నాకు కర్నూలు ఎంపీగానే నేను పోటీ చేస్తాను అని చెప్పారంటే ఖచ్చితంగా ఆయన టీడీపీలో చేరుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సీట్ల విషయంలో మాత్రం ఏ సీట్లు ఇస్తున్నారన్నది కొంచెం సందిగ్ధంగా ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము కర్నూలు ఎంపీ స్థానాన్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్నట్లుగా కూడా కన్ఫర్మ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే స్థానం కూడా ఇస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆలూరులో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్ర గౌడ్ ఉన్నారు. ఆలూరు టికెట్ ఇవ్వడం వల్ల అటు కేఈ వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్లు అవుతుంది. కేఈ వర్గానికి కోట్ల వర్గానికి మధ్య విపరీతమైనటువంటి చాలా విభేదాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి నిన్న కె కృష్ణమూర్తి కూడా మనతో మాట్లాడుతూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక మీద నాకు ఎలాంటి సమాచారం లేదు, అధినేత చంద్రబాబు నాయుడు కూడా మాకు ఎలాంటి సంప్రదింపులు చేయలేదు అని చెప్పి ఒక రకమైనటువంటి అసంతృప్తితోనే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి కోట్లకు డిమాండ్ చేస్తున్నటువంటి స్థానాలు ఇవ్వాలంటే ఇదే సమయంలో కేఈ నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఇద్దరిని సంతృప్తి పరిచే విధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మకు ఆలూరు సీట్ ఇవ్వడం వల్ల పెద్దగా కేఈ కుటుంబం మీద పెద్దగా ప్రభావం ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆలూరు సీట్ ఇవ్వడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కర్నూలు ఎంపీ స్థానానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే స్థానానికి సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈయన పెట్టినటువంటి 3 ప్రాజెక్టులకు సంబంధించి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సీఎం పూర్తి స్పష్టతతో ఉన్నారు. దాదాపుగా మరొక 4-5 రోజుల్లోనే ఈయన పెట్టినటువంటి డిమాండ్ల మీద కూడా ప్రభుత్వం తరఫు నుంచి క్లారిటీ ఇవ్వడానికి కూడా సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సో అటు కేఈ వర్గాన్ని ఇటు కోట్ల వర్గాన్ని కూడా సంతృప్తి పరిచే విధంగా సీట్ల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఒకేసారి కర్నూలు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా అటు కోట్ల వర్గం చేరికతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. గత ఎన్నికల్లో చూసినట్లయితే కర్నూలు జిల్లాలో కేవలం 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అలాంటిది ఇప్పుడు ఆ తర్వాత అంటే గత 2-3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో కొద్దిగా బలపడిందని చెప్పుకోవచ్చు. తాజాగా సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తిరిగిలేని శక్తిగా తయారవుతుందనే ఆలోచనలో భాగంగానే ఆయన అడిగిన విధంగానే కర్నూలు ఎంపీ స్థానము అలాగే ఆలూరు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు దాదాపుగా ఓకే చేసినట్లు తెలుస్తుంది. వచ్చే నెల 6వ తేదీన అధికారికంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం కండుగా కప్పుకుంటున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఎంపీ ఇప్పటికే ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కర్నూలు అంటే మొన్నటి వరకు కూడా చూసాం నేతలంతా పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చే పరిస్థితికి సంబంధించి తెలుగుదేశం నేతలు ఏం చెప్తున్నారు అంటే ఇంకా అసలు యాక్చువల్గా చూసినట్లయితే సూర్యప్రకాష్ రెడ్డి తనకు ఎంపీ స్థానంతో పాటుగా 2 ఎమ్మెల్యే సీట్లు అడిగినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి డోన్ అలాగే ఆలూరు అడిగినట్లుగా తెలుస్తుంది. కానీ డోన్ విషయంలో కొంచెం కేఈ వర్గం నుంచి ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే డోన్ అనేది కేఈ ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా కంచుకోట. సో అటువంటిది డోన్ స్థానాన్ని ఇవ్వడం కష్టం కాబట్టి ముందుగా అయితే ఒక ఎంపీ ఎమ్మెల్యే సో ఆ 2 స్థానాలు ఇవ్వడం వల్ల పార్టీకి
పెద్దగా నష్టం ఏమీ లేదు కానీ లాభమే. ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా 2014 తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ అంటే ఇప్పటికీ కూడా మంచి బలమైనటువంటి క్యాడర్ కర్నూలు జిల్లాలో ఉంది. సో ఒక కర్నూలు జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాల్లో కూడా కోట్ల ఫ్యామిలీకి మంచి ఆదరణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డి చేరిక వల్ల ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు అడిగినట్టుగా ఒక ఆలూరు స్థానము ఒక ఎంపీ స్థానం ఇవ్వడం వల్ల పార్టీకి ప్లస్ తప్ప మైనస్ ఉండదు. కాబట్టి తెలుగుదేశం నేతలు కూడా ఈ విషయంలో పూర్తి హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు విభేదించినటువంటి పరిస్థితి లేదు. అటు కేఈ వర్గం కొంచెం అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా కేఈ ఫ్యామిలీ డిమాండ్ కి కంచుకొడుకున్నటువంటి 2 స్థానాలు కోడుమూరు డోన్ స్థానాల మీద స్థానాలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆలూరు స్థానాన్ని సుజాతమ్మకి ఇవ్వడం ద్వారా 2 వర్గాలను కూడా సాటిస్ఫై చేసి పార్టీలో ఎక్కడ కూడా అంతర్గత విభేదాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రకంగా సీట్లు కేటాయింపు చేస్తున్నారు. సో మొత్తానికి అయితే పార్టీ నేతలు కూడా సీఎం తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తి హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడ అసంతృప్తి కూడా ప్రస్తుతానికి అయితే ఎలాంటి అసంతృప్తి లేదని కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ.